జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో బస్టాండ్ సమీపంలోని కూరగాయల మార్కెట్ వద్ద నిషేధిత గాంజాయిని అక్రమ రవాణా చేస్తున్న ఆనపర్తి రాజేష్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని సిఐ నరేష్ కుమార్ అన్నారు. నాగారం గ్రామానికి చెందిన రాజేష్ దగ్గర 1300 గ్రాముల నిషేధిత గాంజాయి లభ్యమైనట్లుగా తెలిపారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అడ్డుకోవడంలో భాగంగా గట్టి చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. నాగారం గ్రామానికి చెందిన ఆనపర్తి రాజేష్ అనే అతను తన దగ్గర ఉన్నటువంటి గంజాయిని అమ్ముకుందామని బస్టాండ్ నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళడం కోసం అని చెప్పి బస్టాండ్ దగ్గరికి రాగా భూపాలపల్లి బస్టాండ్ దగ్గరికి రాగా అతన్ని పోలీసులు పట్టుకోవడం జరిగింది. పట్టుకొని అతని దగ్గర ఉన్న గంజాయిని వెయ్యి చేయించడం అరౌండ్ 1.3 kgs గంజాయి ఉన్నట్టుగా తెలిసింది. అది విషయమై మేము కేసు రిజిస్టర్ చేసి అతను ఈరోజు కోర్టులో ప్రవేశపెడుతున్నాం. ఇదే విధంగా భూపాలపల్లి పట్టణంలో ఎవరైనా గంజాయి తాగినా, గంజాయి సరఫరా చేసినా, గంజాయి అమ్మినా, గంజాయి తీసుకొచ్చి ఇక్కడ ఎటువంటి కార్యక్రమాలు చేసినా కూడా వారి మీద కఠిన చర్యలు తీసుకుంటాము.